అనే అమ్మ మామతోడు కొద్ది పెద్దగా లేదు కానీ బావులు బలిసినలే కావచ్చు. వాళ్ళు బాగున్నోళ్ళ బిడ్డ, అక్కడ ఏం మాట్లాడకూడదు, కొంచెం నంగినట్టు ఉండోర్రి. సరే సరే. ఇగో నువ్వంతా పిసపిస మాట్లాడకు, అసలే బలిసిన వాళ్ళు అంటారు, మంచిగా ఉండుర్రి. సరే. అవునే అక్క, మీ ఏపురాలోళ్ళు బాగా సౌండ్ పట్టే ఉన్నట్టున్నది. తోట ఒకటే కాదు, ఆ వరి పొలాలు కూడా అన్ని వీళ్ళే ఉన్నట్టున్నాయి కదా. వాళ్ళే వాళ్ళే కావచ్చు. అవన్నీ వాళ్ళే పట్టే. మరి లెక్కన తీసుకున్నది పారి మంచి పోమా. పాండి. ఏర్రా శివ, మీ అత్తును బామ్మర్ది అత్తారంటే ఇంకేరు ఇంకా అత్తలేరేంది? చెప్పినా అమ్మా, అప్పుడే చెప్పినా అత్త అన్నారు ఇంకా రాలే. ఏమైందే మీ అమ్మలోకి చెప్పమాట కదా. నేను అప్పుడే ఫోన్ చేసి చెప్పినండి, మీరే చెప్పారు అత్తమ్మ చెప్పే, ఆఖరికి నేను కూడా చెప్పినారు అమ్మ అని. అప్పుడే బయలుదేరినాం అన్నారు. మరి మరి ఇంకెప్పుడు వస్తారు? ఏంది వంటలన్నీ అండినాక అత్తారు ఏంది మీ వాళ్ళు? శివ ఒకసారి ఫోన్ చేయరా మళ్ళా. అక్క ఏంటి ఎండ పోటింగ్ అంతా, ఇంకెప్పుడు వస్తారు వీళ్ళు? అలా మోకాలకు ఫోన్లు కూడా ఉన్నాయా బావా? అక్క వీళ్ళ కోసం ఎదురు చూడడం ఏంటే? వస్తురుగా. వదిన మంచిగా ఉన్నారా? మా మంచిగా ఉన్నాం. అన్న మంచిగా ఉన్నారా అని? మంచిగానే ఉన్నారు చెల్లె. ఏ బిడ్డ, చిన్నమ్మను చిన్న బాప వచ్చారు, వాళ్ళ కోడళ్ళు కూడా వచ్చారు. ఏమండి, మా చిన్నమ్మ మా బాబాయ్ వాళ్ళ కోడళ్ళు. అమ్మ, చిన్నమ్మ చిన్న బాబు కూర్చునే రారు. మా కూర్చుంటారు తీ. ఎక్కడదో దిక్కుమాలిన సంత అట్టిగా నా కొడుకును బుట్టలేసుకున్నారు. కరెక్ట్ చెప్పిన చెల్లె, నేనే అందాం అనుకున్నా వీళ్ళ బొక్కలు చూసి. ఏందత్తమ్మా, నీ కొడుకు నేను ప్రేమించి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. పెద్దలకి ఎవరికి చెప్పకుండా మేము పెళ్లి చేసుకున్నామనే కదా ఈ ఏప్రిల్ దావత్ ఏర్పాటు చేసింది. మా వాళ్ళని మీరే పిలిచి మీరే అవమానించి వాళ్ళని బాధ పెట్టుడు కరెక్ట్ కాదత్తమ్మా. ఇగో అత్తమ్మ, మీ అబ్బాయి మా అక్క పడి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ మా అక్క తప్పేమున్నది? ఏదో బాగా మాట్లాడతారు. ఏ అవురా కూడా, ఎందుకు తొందరపడతాను? నేనేమన్నా ఇప్పుడు? అయ్యో, ఇప్పుడు నేను ఏమన్నానని అమ్మ కొడుకులు ఇద్దరు ఎగరెగిరి పడతారు. అరే శివ, ఇక నీ అత్తగారిని అడ కూర్చుండబెట్టి మర్యాదలు చేయిపో. సరే అమ్మా. అమ్మరిది దా రితిక రారా. తమ్ముడు, అమ్మ రాండి. రితిక, చిన్నమ్మ చిన్నబాబు. ఏమయ్యా, 12 అవుతుంది, బిడ్డ అల్లుడు ఇంకా రాకపాయ. అల్లునికి ఫోన్ అన్న చేయరాదు. వచ్చినట్టున్నారు. అక్క మంచిగా మంచిగా బిడ్డ, మంచిగా బిడ్డ మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నామా? అల్లుడు మంచిగా ఉన్నావా? మంచిగా వస్తామా? నువ్వు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాను. అంత బాగా చెప్తున్నాను బిడ్డ. ఏంది బిడ్డ అంత ఇట్లా ఉన్నావు? ఏం జరిగిందే చెప్పు. ఏం లేదమ్మా, మాకు పెళ్ళై 2 సంవత్సరాలైనా మా అత్తగారు అదనపు కట్నం కోసం నన్ను బాధ పెడతారు. అసలు నన్ను ఇంట్లో కోడలు లెక్కనే చూస్తలేరు. నన్ను చూస్తే ఆ ఇంట్లో ఓర్వనే ఓర్తలేరమ్మా. ఏమని చెప్పాలన్న బాధ నీకు తెలియందా? అగో బిడ్డ, ఈ విషయం ఇప్పుడు చెప్తాను, ఇదివరకు ఎందుకు చెప్పలేదు? ఈ విషయం మీకు తెలిస్తే బాధపడతారని చెప్పలేదు నాన్న. ఇప్పుడు అడిగిరు కాబట్టి చెప్తాన్నా, అంతే. అల్లుడు, మీ అమ్మ నాన్న నా బిడ్డని గంతగానో బాధ పెడతాంటే నువ్వు ఒక్క మాట కూడా అడగవు వాళ్ళను? బాధ పెడతాంటే ఇట్లా చూసుకుంటుంటావా? అయ్యా అత్తమ్మ, వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా నా మాటనే వింటలేరు. ఇంకా కూడా అట్లే చెప్తే మీ ఇద్దరం పోయి వేరే కిరాయి ఉంటాం అనుకుంటున్నాం.
అవునమ్మా, ఇక వాళ్ళు మారకపోతే మేమే బయటకు వచ్చి వేరు కాపురం పెట్టుకుంటాం. అదో అక్క బావా ఇప్పుడే వస్తురా? మంచిగున్నారు అక్క. మేము మంచిగానే ఉన్నాం రా తమ్ముడు, మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం అక్క. భవాని మనం వంట చేద్దాం. శివ భవాని తీసుకో, ఎడ కూర్చుని పెట్టుకో. బావా దా. ఇప్పటికే లేట్ అయింది పని. అక్క మీ ఎప్పుడు అలా మంది మాట ఎట్లా మాట్లాడుతుంది. అయితే అది తీసేలే, నా బిడ్డ ఇచ్చినందుకు మాటలు ఎన్ని అన్న వాడాలి మన బిడ్డ కోసం. మరి దాన్ని మంచిగా చూసుకుంటాను. ఇక దాన్ని మంచిగానే చూసుకుంటారు కావచ్చు. ఇగో లక్ష్మి, ఇక మన పిల్ల ఇష్టపడి వచ్చింది, ఇప్పుడు మనం ఏదన్నా కానీ మంచిగా ఉంటుంది. ఇక అది సంతోషంగా ఉంటుంది చాలు. మనం ఒకటనద్దు రెండనద్దు, ఏదో వచ్చినామా తిన్నామా సపరేట్గా పోయినామా అన్నట్టు అంతే చెల్లె, ఏమనొద్దు సపరేకు. మన బిడ్డ కోసమైనా మనం నోరు మూసుకొని పోవాలి. 4 రోజులు అయితే వాళ్ళే కలిసి ఉంటారు, వాళ్ళే మంచిగా ఉంటారు. వాళ్ళు మంచిగా ఉంటే చాలు కదా చెల్లె, మనకెందుకు, మనం ఇవాళ రేపు పోతాం. ఇంతకీ మీరు ఎక్కడ పని చేస్తారు? మేము అవదినే ధర్వరం బస్ స్టాండ్ లో కంకులు అమ్మేది నేనే. కంకులు కాల్చుడు. వాట్ ఈస్ దిస్? కంకులు అంటే తెలియదా? స్వీట్ కార్న్. వాటితో పాప్కార్న్ కూడా చేస్తారు. నేను మొన్న వైన్ స్టాండర్ల ఈ చొప్పదండి కాడ మా దోస్తు కిషన్ అని ఆయనకు బెల్ట్ షాప్ వచ్చింది. అలాగా నువ్వే చూసుకోరా అంటే నేను నడిపిస్తాను. బాబాయ్ దాయే ఇగో నీకోసం వంట పోసి పెట్టినా. తీసుకో. అమ్మాది ఏయ్ తీసుకున్నా వాళ్ళు థమ్స్అప్ తాగిపోవంటే కూర్చున్నాడు. అక్కడ దాచిన ఇక్కడ రాదే. ఎవరు అల్లుడు? నా బిడ్డను పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా నాదైపోగదరా? అవునే, నీ బిడ్డకి ఎంతనే ఏజ్? 10,000. నాకెంత మరి? 25. మరి నీ బిడ్డను లగ్గం చేసుకొని నా కాలు కట్టేసుకో అన్న మరి. 10 ఏళ్ళు అవుతాయి. ఇది మంచిగానే ఉన్నది. ఇంకో 10 ఏళ్ళు అవుతే నేను కాలు కట్టేసుకున్నాడు కాదు, నీ బిడ్డనే నన్ను కాలు కట్టేసుకుంటది. మంచిగుందా కాదవ్వా మరి? ఏం మాట్లాడితే తాగినాక అవు బామ్మది, ఆశకు అద్దుండాలి, నీకు సిగ్గుండాలి. గా పోరంతో కయ్యా మాట్లాడేది. అదే కానీ సరే కానీ అల్లుడు ఒక మాట చెప్తా, ఏమనుకుంటా చెప్పమా. ఇక నువ్వంటే ఇక ఇష్టపడ్డావు, పెళ్లి చేసుకున్నావు, నువ్వు పెద్ద మనసు చేసుకొని, కానీ జర మీ అమ్మకే ఇష్టం లేనట్టున్నది. ఇక ఆమె మాటలు పొద్దుటి నుంచి ఆమె నడబెట్టి చూస్తా అంటే
ఇద్దరు ఉంటది, తల్లిదండ్రులకు బాధ ఉంటది కాదనా, కానీ ఇద్దరు అమ్మ సర్దుకునేదాకా అమ్మ జర ఆమెకు మనసు నొప్పియకుండా, నీ భార్య మనసు నొప్పియకుండా నువ్వే బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. సరే మా మీరేం అందిపడకు, నేను అమ్మని మెల్ల ఏదో ఒప్పిస్తా గానీ. బాగా చూసుకున్నది బాబాయ్, ఎందుకంత మనకు మన బాగుండే వెనక. నేను చూసుకుంటా, చేసుకున్నా అంత ఓసుకోనా, నేను అమ్మని మార్చుకుంటది మెల్ల. బావగారు ఏ తండ్రి లేని పిల్ల ఇక మీ చేతిలో పెట్టినా. ఇక ఉన్నదానే కనిపించిన తల్లికి కొద్దిగా బాధ ఉండదా, సర్దుకోవాలి, మెల్లగా నడుస్తుంది, కొద్ది టైం తీసుకోవద్దా? ఇక మీరు భరోసా ఇచ్చిందంటే ఇక మాకు సంతోషం. కొంచెం టైం తీసుకుంటది. అంత మంచిగానే ఉంది, నా బిడ్డ కదా జరిగింది. ఛీ, నీ సిగ్గు పెట్టలేదు ఇంకా మళ్ళా. అంపుతా నేను కాదు మంది ఎక్కువైందా మరో మరో 10 ఏళ్ళ ముందుగంటే అయిపోగా మరి. మరి నువ్వే. మా మామని అందుకే మొదలు అంటే ఆయన కంటే లేట్ చేసిండు, నాకు ఎసరు పడ్డది. అదే ఇప్పుడు నా బిడ్డను చేసుకుంటే ఇదంతా రాదే. ఈ మార్కెట్ లో నమ్ముకున్నాను, మార్కెట్ లో పెట్టి తీసుకోండి బావగారు. అసలు ఎందుకు వీళ్ళు మమ్మల్ని పిలిచిర్రు, ఎందుకు అవమానిస్తారు? తలకాయ తిరుగుతుందో ఏమో వీళ్ళకు. ఇంతకీ నీ కొడుకు పెళ్ళి ఎప్పుడైంది? కట్నం ఎంత పోసిర్రు? నా కొడుకు 2 సంవత్సరాలు అవుతుంది లగ్గమై. ఇక కట్నం అంటవా 1 లక్ష రూపాయలు పోసిర్రు. ఇక కంకులు అమ్ముకోవడానికి బస్ స్టాండ్ దగ్గర ఒక అడ్డు ఇచ్చిర్రు. జస్ట్ 1 lakh. మా ఇంట్లో పని మనిషికి ఇస్తాం 1 lakh. 1,00,000 రూపాయల కట్నవా? ఆ 1,00,000 రూపాయలతోటి ఎన్ని రోజులు కూర్చొని బతుకుతారో తినుకుంటా. గట్లాంటి ఇంట్లోకెళ్ళి వచ్చింది కోడలుగా నా ఇంటికి. ఛీ, దిక్కువేల సంత. ఏందత్తమ్మా, నోటికి ఎంత తంతే మాట్లాడతారు. కొంచెం అన్నా మంచితనం ఉండాలి. మా నాన్న చిన్నప్పుడు చచ్చిపోతే మా అమ్మ కుటుంబ భారాన్నంతా మీదేసుకొని మమ్మల్ని సాధింది. మా అమ్మే మాకు బంగారం. మీరు ఇట్లా అంటారనే మా వాళ్ళు రానన్నారు. నేను మీ కొడుకుని పెళ్లి చేసుకోవడం తప్పే అయితే, నేను ఇక్కడ ఉండడం మీకు భారం అయితే మా వాళ్ళతో నేను వెళ్ళిపోతా. అమ్మా రావే. ఆవు బిడ్డ, మేము ముందే రామనుకున్నాం. మేము తూగమని మాకు తెలుసు, కానీ మా బిడ్డ బలవంతం చేస్తే మేము వచ్చినామని. మీ వీడికి అచ్చుడు తప్ప అయితే క్షమించుర్రి. పార్రే పోదాం. నా కొడుకు నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని కోపంగా మాట్లాడిన. అసలు ఈ దావతి పెట్టిందే మన 2 కుటుంబాలు కలవడానికి. అయినా ఏదో కోపంగా 4 మాటలు అన్నా. అవన్నీ మనసులో పెట్టుకోకూర్రి. ఈ ఆస్తులు అనేటి ఇవాళ ఉంటే రేపు పోతాయి. మనకు మాట మంచితనమే ముఖ్యం. నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ రోజు నుండి మనం అందరం కలిసిమెలిసి ఉందాం. అమ్మా, తమ్ముని పెళ్లి మనం అనుకున్నట్టు జరిగితే భరత్లా బాగా డాన్స్ చేద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు పిన్నిలు అందరు వచ్చారు కదా, అందరం కూడా కలిసినాం. ఇప్పుడు డాన్స్ చేద్దామా? చేద్దాం బిడ్డ. సరే. నేను కూడా నా పెళ్లి అందరిలో జరిగితే భరత్లో డాన్స్ చేద్దాం అనుకున్నా. అప్పుడు ఎట్లా జరగలేదు, ఇప్పుడు చేస్తా.